Hello friends, welcome to our channel. Nenu Anil Nayak. In this series of 567, we are on question number 4. Right? Pause the video and try to solve it on your own. వీడియో పాజ్ చేసి ఓన్గా చేయడానికి ట్రై చేశారనుకుంటున్నా. నౌ ఇట్స్ మై టర్న్. మై క్వశ్చన్స్ ఈస్ 8 persons MNOPQRS and T are sitting around a circular table. అందరు సర్క్యులర్ టేబుల్లో కూర్చున్నారు ఫేసింగ్ అవుట్ సైడ్ ద సెంటర్, రైట్? సో సర్క్యులర్ టేబుల్ 1 2 3 4 5 6 7 8 and everybody is facing outside. Now my instruction says M is sitting opposite to N. M is sitting opposite to N అంటే M is sitting opposite to N. ఇలా నోట్ చేసుకుంటా. ఇక్కడ I have a word who here. Who ఎవరిని రిఫర్ చేస్తుంది? Who refers to my immediate person. Who refers to my immediate person. సో ఇక్కడ N ని రిఫర్ చేస్తుంది. సో N is sitting second to left of Q. Qకి సెకండ్ టు లెఫ్ట్లో ఎవరు కూర్చుంటారు? N. రైట్? Qకి సెకండ్ టు లెఫ్ట్లో N. నెక్స్ట్ లైన్ సేస్ R is sitting second to the right of M. Mకి సెకండ్ టు ద రైట్లో ఎవరు ఉంటారు? R. Mకి సెకండ్ టు ద రైట్లో R. యూఆర్ సపోజ్ టు బి వెరీ క్లియర్ విత్ దిస్ ఇన్స్ట్రక్షన్స్. అండ్ ఇక్కడ డైరెక్షన్స్ రాసుకుంటున్నా, వాటి మీద చాలా క్లియర్గా ఉండాలి, లేకపోతే తర్వాత రాంగ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇక్కడ Qకి లెఫ్ట్ సైడ్లో N ఉంది, ఇక్కడ Mకి రైట్ సైడ్లో R ఉంది. నౌ మై నెక్స్ట్ లైన్ సేస్ అగైన్ ఐ హ్యావ్ వర్డ్ హూ హియర్. హూ ఎవరిని రిఫర్ చేస్తుంది? Mని. సో M ఈజ్ సిట్టింగ్ టు ద M ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ బిట్వీన్ S అండ్ T. Sకి Tకి మధ్యలో ఐ విల్ బి హ్యావింగ్ మై M. ఇప్పుడు Mకి లెఫ్ట్ సైడ్లో S వస్తుందా? Mకి S ఇట్ సైడే వస్తుందా, లేకపోతే ఇట్ సైడ్ వస్తుందా? గ్యారంటీ లేదు. Mకి ఇట్ సైడ్ T రావచ్చు, ఇట్ సైడ్ S రావచ్చు. సో వీ డు నాట్ నో ఎనీథింగ్ క్లియర్లీ, బట్ ఫర్ నో వీ నో దాట్ Sకి Tకి మధ్యలో M వస్తుంది. వీ నో టిల్ దాట్, రైట్? నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? P ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ R అండ్ N. Rకి Nకి మధ్యలో ఎవరున్నారు? Rకి Nకి మధ్యలో వీ హ్యావ్ P, రైట్? Rకి Nకి మధ్యలో వీ హ్యావ్ P. నెక్స్ట్ లైన్ ఈజ్ T ఈజ్ సిట్టింగ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ P. Pకి ఫోర్త్ టు లెఫ్ట్లో ఎవరున్నారు? T. Pకి ఫోర్త్ టు లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఫోర్త్ లెఫ్ట్. ఇక్కడ ఎవరు ఉన్నారు? ఐ హ్యావ్ మై T హియర్. డన్. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అన్ని రాసుకున్న తర్వాత నౌ ఇట్స్ టైమ్ టు థింక్ ఫ్రమ్ వేర్ షల్ వి స్టార్ట్ అవర్ అరేంజ్మెంట్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి థింక్ చేయండి. ఎప్పుడైనా అరేంజ్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా కూడా దాని నుంచి కనెక్టివిటీస్ కంటిన్యూస్గా రావాలి. వీ షుడ్ మేక్ కంటిన్యూ ఇన్ దిస్ సిరీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ Mకి రైట్ సైడ్లో ఒక గ్యాప్ ఇచ్చి R, రైట్? Mకి రైట్ సైడ్లో ఒక గ్యాప్ ఇచ్చి R, Mకి అపోజిట్లో N, తర్వాత Qకి లెఫ్ట్ సైడ్లో వి షుడ్ హ్యావ్ N, Qకి లెఫ్ట్ సైడ్లో వి షుడ్ హ్యావ్ N తర్వాత NPR ఇది ఒకటి సెట్ చేయొచ్చు. తర్వాత P వచ్చేసి P నుంచి Tకి సెట్ చేయొచ్చు, T నుంచి SM. ఈజీ, రైట్? మొత్తం ఈజీగా సెట్ అయిపోతున్నాయి. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ M ఓన్లీ. డన్. సో Mకి రైట్ సైడ్లో ఒక గ్యాప్ ఇచ్చి P. హియర్ వీ హ్యావ్ M. దిస్ ఈజ్ మై రైట్, ఎందుకంటే ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ ఆన్ దాట్, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతే రాంగ్ అయిపోతుంది. Mకి రైట్ సైడ్లో ఒక గ్యాప్ ఇచ్చి R ఉండాలి. అండ్ Mకి అపోజిట్లో ఇక్కడ N వచ్చేస్తుంది. అండ్ Qకి లెఫ్ట్ సైడ్లో N ఉండాలి, కాబట్టి ఐ విల్ బీ హ్యావింగ్ మై Q హియర్. ఎందుకంటే Qని ఇన్ కేస్ ఇక్కడ పెడితే Qకి రైట్ సైడ్లో N అయిపోతుంది, కాబట్టి ఇక్కడ పెట్టేస్తే లెఫ్ట్ సైడ్లో యూ విల్ బీ హ్యావింగ్ యువర్ N హియర్. డన్. సో Mకి అపోజిట్లో Mకి రైట్ సైడ్లో ఒక గ్యాప్ ఇచ్చి R, Mకి అపోజిట్లో N. ఇప్పుడు నెక్స్ట్ Qకి లెఫ్ట్ సైడ్ ఒక గ్యాప్ ఇచ్చి N. వీఆర్ డన్ విత్ దిస్, రైట్? వీఆర్ డన్ విత్ దిస్. ఇప్పుడు ఏ ప్లేస్ చేయొచ్చు చూడండి. నెక్స్ట్ ఏది ప్లేస్ చేయొచ్చు? లెట్స్ చెక్ విత్ NRP. ఇక్కడ NRP రాసుకున్నాం కదా. లెట్స్ చెక్ విత్ దిస్ NRP. ఎందుకంటే ఇక్కడ హియర్ వీ హ్యావ్ N, హియర్ వీ హ్యావ్ R, మధ్యలో P ఒకటే మిస్సింగ్. సో ఈ Pని రాసుకుంటే అయిపోతుంది. సో ఐ విల్ బీ హ్యావింగ్ మై P హియర్. దాంతో ఇది అయిపోయింది. నెక్స్ట్ Pకి లెఫ్ట్ సైడ్లో ఎవరు ఉండాలి? Pకి లెఫ్ట్ సైడ్లో
3 గ్యాప్ ఇచ్చేసి P. దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ షార్ట్ కట్ అనుకోవచ్చు, ఎలా అయినా అనుకోవచ్చు. వెన్ ఎవర్ 8 పర్సన్స్ ఆర్ సిట్టింగ్ అండ్ దే మైట్ బి ఫేసింగ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్, ఇట్ సైడ్ ఫేస్ చేస్తున్నా కూడా పీకి మధ్యలో 3 గ్యాప్ ఇచ్చి T అంటే దే బోత్ విల్ బీ అపోజిట్ టు ఈచ్ అదర్. ఓకే, దే బోత్ విల్ బీ అపోజిట్ టు ఈచ్ అదర్. అప్పుడు P ఇక్కడ ఉంది కదా, Pకి అపోజిట్లో ఎవరు వచ్చేస్తారు, ఇక్కడ విల్ బీ హ్యావింగ్ అ T హియర్. కావాలంటే చెక్ చేసుకోండి. P రైట్ సైడ్లో ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్ 3 గ్యాప్స్ ఇచ్చేసి యూ షుడ్ హ్యావ్ యువర్ T హియర్. సో మధ్యలో 3 గ్యాప్స్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఒకరికి అపోజిట్లో ఒకరు కూర్చుంటారు. డన్, ఇది అయిపోయింది. నెక్స్ట్ SMT ఒక ఆర్డర్లో ఉండాలి. వీ హ్యావ్ S అండ్ M హియర్, సారీ M అండ్ T హియర్. MT ఉన్నాయి, నెక్స్ట్ మిగిలింది S ఒకటి మిగిలింది. ఇట్ సైడ్ ప్లేస్ ఖాళీ లేదు, వీ షుడ్ హ్యావ్ హియర్. సో S ఇక్కడ వచ్చేస్తుంది, యూ విల్ హ్యావ్ యువర్ S హియర్. నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది. ఎవరైతే మిగిలినారో వాళ్ళు ఇక్కడ వచ్చేస్తారు. ఎవరు మిగిలినారు, MNO PQRS, MNO, O మిగిలినారు. O will come here and we are done with the question. I hope you enjoyed the video. Thank you.